విసన్నపేట ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా శుభోదయం. ఈ నెల 8వ తారీఖున మనకి సాను ఉమాదేవి అనే ఆమె కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ యొక్క పూర్వపరాలు పరిశీలిస్తే ఆమె అక్క అయినటువంటి చింతకాయల రమాదేవి, ఆవిడ కూడా విసన్నపేట గ్రామస్తురాలు. ఈమె ఇక్కడే నివాసం ఉంటుంది. భర్త లేడు ఆమెకి 2 పిల్లలు. అందులో భాగంగా చిన్న కొడుకు అయినటువంటి చింతకాయల రఘువంశీ హైదరాబాద్లో ఉంటాడు. హైదరాబాద్లో ఉంటే అతని దగ్గర ఉంటుంది. అతని దగ్గర ఉంటూ ఈ పెన్షన్ తీసుకునే దానికి ప్రతి నెల ఇక్కడికి విసన్నపేట రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ విసన్నపేట వచ్చింది. అయితే ఈమె ఇచ్చిన కంప్లైంట్ ఏంటంటే ఒక అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండగా వీళ్ళ ఈ సాను ఉమాది ఫిర్యాదుదారి ఎవరైతే ఉన్నారో అది గమనించి రిపోర్ట్ చేయడం జరిగింది. సో రిపోర్ట్ మీద 70/2026 అండర్ సెక్షన్ 103(1) BNS ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది విసన్నపేట పోలీస్ స్టేషన్లో. తదుపరి ఈ కేసు నందు దర్యాప్తుని మైలవరం ఇన్ఛార్జ్ సిఏ గారు అయినటువంటి కిషోర్ బాబు గారు ఇన్ఛార్జిగా దీని యొక్క దర్యాప్తుని చేపట్టడం జరిగింది. మన గౌరవ సిపి గారు అయినటువంటి రాజశేఖర్ బాబు గారు పర్యవేక్షణలో డీసీపీ రూరల్ లక్ష్మీనారాయణ IPS గారి ఆదేశాల ప్రకారం మైలవరం ఏసీపీ వై ప్రసాదరావు గారి ఆదేశాలపై ఈ కేసు యొక్క దర్యాప్తును వేగవంతంగా చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఆయన ఈ కేసు యొక్క ఎవరైతే ఈ మృతురాలు చిన్న కొడుకున్నాడో చింతకాయల రఘువంశీ ముద్దాయిగా మనకి దర్యాప్తులో తెలిసింది. ఇతనికి దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈమె ఈ మృతురాలు అయినటువంటి రమాదేవి 2-3 సన్నిహితంగా ఫోన్లో మాట్లాడుతుందని, అదేవిధంగా ఇతనికి చింతకాయల రఘువంశీకి అప్పులు కావడంతో తన అప్పులు తీర్చుకోవడానికి గాను ఇల్లు అమ్మమని చెప్పి తల్లి మీద ఒత్తిడి చేస్తున్నారు. ఆవిడ దానికి నిరాకరిస్తుంది. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ చింతకాయల రఘువంశీ తన తల్లి మీద ఒక గ్రెడ్జ్ పెంచుకొని చంపాలనే ఉద్దేశంతో పథకం ప్రకారం ఆమె ఇక్కడికి విసన్నపేట పంపించి పెన్షన్ నిమిత్తం వస్తే ఆయన హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ పథకం ప్రకారం ఆవిడ్ని చంపడం జరిగింది. తదుపరి దర్యాప్తులో భాగంగా అతన్ని ఈరోజు ఇక్కడ విసన్నపేట రెడ్డిగూడ రోడ్లో అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులో తీసుకొని జ్యుడిషియల్ రిమాండ్ పెట్టడం జరుగుతుంది.